ఇంజనీరింగ్ స్టూడెంట్గా సెకండ్ ఇయర్కి వచ్చాక ఒక డౌట్ వస్తుంది. నేను 500 లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా, లేక కాలేజ్ క్లబ్స్లో జాయిన్ అయ్యి లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవాలా? చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ట్రూత్ ఏంటంటే కోడింగ్ ఒకటే చేస్తే సరిపోదు, క్లబ్స్ ఒకటే చేసినా కూడా సరిపోదు. కొంతమంది క్లబ్స్ వేస్ట్, రూమ్లో కూర్చొని డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తే 20 LPA వస్తుంది అంటారు. ఇంకొంతమంది క్లబ్స్లో యాక్టివ్గా ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, జాబ్ ఈజీగా వస్తుంది అంటారు. రియాలిటీగా చెప్పాలంటే రెండు కంప్లీట్గా రాంగ్. ప్లేస్మెంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే టెక్నికల్ స్కిల్స్. కంపెనీ ఆన్లైన్ టెస్ట్ పెడుతుంది, అక్కడ డిఎస్ఏ, కోడింగ్, ఎస్క్యూఎల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెస్ట్ చేస్తారు. నువ్వు కోడింగ్ రౌండ్ క్లియర్ చేయకపోతే నీ రెజ్యూమ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదు. కానీ టెక్నికల్ రౌండ్ క్లియర్ అయ్యాక అందరికీ కోడింగ్ వస్తుంది. అప్పుడు డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఏంటి? నీ కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, టీం వర్క్. ఇంటర్వ్యూలో మీ టీంలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు అని అడిగినప్పుడు క్లబ్ ఎక్స్పీరియన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, టీం వర్క్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతాయి. సింపుల్గా చెప్పాలి అంటే కోడింగ్ వల్ల ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వస్తుంది, కమ్యూనికేషన్ వల్ల ఆఫర్ లెటర్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఒక టెక్నికల్ క్లబ్లో జాయిన్ అవ్వండి, ఒక కమ్యూనికేషన్ ఆర్ ఈవెంట్ క్లబ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. డైలీ మినిమం 1 hour కోడింగ్ ప్రాక్టీస్ మెయింటైన్ చేయండి. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వచ్చాక క్లబ్ యాక్టివిటీస్ తగ్గించి డిఎస్ఏ, కోర్ సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. రిమెంబర్, క్లబ్స్ని కోడింగ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి యూజ్ చేయకండి, కోడింగ్ని పీపుల్ నుంచి దూరం అవ్వడానికి యూజ్ చేయకండి. స్కిల్స్ రెండు బ్యాలెన్స్ చేస్తే నీ ప్లేస్మెంట్స్లో స్ట్రాంగ్గా ఉంటారు. మీ బ్రాంచ్ అండ్ ఇయర్ కామెంట్ చేయండి, మీ సిచ్యువేషన్కి బట్టి రోడ్ మ్యాప్ చెప్తా. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.